పొగిలే గుండె పగిలే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇటు చూస్తే అన్నదాతకు అండగా ఉంటామని చెప్పేసి సల్లగా చెప్తున్న వార్త కనిపిస్తుంది. ఇటుదేమో చేతికొచ్చిన పంట నీళ్ల పాలని చెప్పేసి వాళ్ళ పేపర్లు చెప్తుంది. అసలు రేవంత్ రెడ్డి రైతాంగానికి ఏం చేయబోతుండు? అసలు రైతు అంటే ఇలా గుండె పోలుతా ఉన్నది. ఆనాడు ఇలా కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి రైతు బంధు ఇలా ఉన్నదా? లేదు. రైతు పెట్టుబడి సాయం అందించారు. ఇలా కేసీఆర్ టైంకి యూరియా ఇచ్చిన కాలం ఇలా ఉన్నదా? లేదు. లేదు. మరి అదే విధంగా కేసీఆర్ 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితి నాణ్యమైన కరెంట్ అయితే లేదు. నాణ్యమైన కరెంట్ లేదు. ఇప్పుడు ఇలా రైతుకు ఏ భరోసా లేనటువంటి జీవితం ఉంటే అండగా ఇచ్చినట్టు ఎట్లయితుంది? ఇలా కేసీఆర్ పూర్తిగా కేసీఆర్ గారు ప్రభుత్వమే రావాలని చెప్పేసి రైతులందరూ భావిస్తా ఉన్నారు. ఇలా బాధపడతా ఉన్నారు. ఇలా మన జిల్లా ఇది మన జిల్లాలో సిద్దిపేట జిల్లాలో వార్త చూస్తే హుస్నాబాద్ లో కలెక్టర్ కాళ్ళు మొక్కే పరిస్థితి వచ్చింది. ఇలా రైతులు అంటే సగర్వంగా బతకాలని చెప్పేసి కేసీఆర్ ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి రైతును ఒక రాజుగా చేసినటువంటి చరిత్రను చూసి ఇలా బిచ్చగాలుగా అడుక్కునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.